ఏం చేస్తున్నారా? మా ఎస్ఐ గారిని చెట్టు కట్టేసి కొడుతున్నారు. ఏం తప్పు చేశాడని? ఆగండి బాబాయ్, వీడి పక్కన ఉండి వీడు చేసే అరాచకాలు తెలుసుకోలేకపోయావు బాబాయ్. వీడు అసలు ఎస్ఐయే కాదు, వీడి పరమ లుచ్చాగాడు. గజ దొంగ గజ. గజ బాబాయ్, ఇంతకీ అసలు ఎస్ఐ ఎవరు తెలుసా? అతని పేరు వీర్రాఘవరెడ్డి. అతను కాకి వేశాడంటే న్యాయం చేస్తాడు, లాఠీ పట్టాడంటే అన్యాయాన్ని అరికడతాడు. బలహీనుడికి బలాన్ని ఇస్తాడు, బలవంతుడికి భయాన్ని చూపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సింహం లాంటి తన చూపుతో రౌడీలకు కూడా వచ్చపోయించగల ఏకైక వ్యక్తి ఎస్ఐ వీర్రాఘవరెడ్డి. అలాంటి వీర్రాఘవరెడ్డికి గజదం గజ పెద్ద సమస్యగా మారాడు. వాడి అరాచకాలను అడ్డుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశాడు. ఒకరోజు గజ అమ్మాయిని కిడ్నాప్ చేసి దుబాయ్ సైడ్కి అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా నుండి తప్పించుకోవాలంటే గది బతికుండగా జరగదు, శవాలుగా పోవాల్సిందే. అయినా దుబాయ్ పోయి మస్తు ఎంజాయ్ చేయమంటే ఎర్రి మొక్కలారా మీరెందుకు గిట్లలో చేస్తారు? సప్పుడు చేయకుండా నేను చెప్పినట్టు నుండ్రి. నా మాట విన్నారనుకో, దుబాయ్ లో మస్తు ఎంజాయ్ చేస్తారు, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. సమాజైందా? లోన్లీ చేయకుండా కూర్చుంటే ఎక్కడికే పోయేది? సార్, ఆ గజాగాడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది సార్. ఊరవతల బంగ్లాలో ఉన్నాడు సార్. కమింగ్. సేట్ మొత్తం చేలడికి హే. బ్యాలెన్స్ తెచ్చినావు కదా, పూరా పైసలు కట్టి పోర్లను పట్టుకపో. समझे? आपको जो देने का बाकी पैसा है आपका, इसमें है पूरा, आप ले लो. ठीक है, మీ మీద భరోసా ఉంది. हाँ इंशाल्लाह. लड़की के लेके जाओ. ये 6 लड़कियों का जाने का सब कुछ रेडी है ना, पासपोर्ट वगैरह? हाँ. सब पूरा एकदम रेडी है, सबको लेके जाओ, मस्ती करो. हाँ, ये लड़कियों का शाम में उठा के लेके जाओ. हाँ लेके जाओ, मस्ती करो. तब तक मैं ये लड़की को लेके कुछ ही करूँगा. हाँ? सेठो, ये मेरा माल. अच्छा. आपने पैसा वो माल के दिया ना, ఆ అమ్మాయిల్ని తీసుకపో. వీడా వీర రాఘవరెడ్డి. హే గజా, ఆ పోలీసు నువ్వు ఒకలాగే ఉన్నారు. మీరిద్దరు అన్నదమ్ములా? సంజా, మాలిచ్చినట్టు మోసం చేస్తావు. క్రిమినల్స్ తో నాకు పోలికేంట్రా? మీలాంటి క్రిమినల్స్ నేరి పారేయడానికి వచ్చిన ఎస్ఐ వీర్ రాఘవరెడ్డిని. మీరు వెళ్ళిపోండి. గజా, నిన్ను పొక్కలో తోసి ఉరి తీసేంత వరకు నేను నిద్రపోనురా. నువ్వు నన్నేం పీకలేవు. తీసుకురండి. పారిపోతున్నారు సార్.
ఏయ్, ఎక్కడికి పోతావురా? రే గజ, గురి తప్పిందనుకున్నావా? నేనే తప్పించా. చట్ట ప్రకారం నిన్ను ప్రభుత్వానికి అప్పగించి గురి తీయించడమేరా పోలీసుగా నా లక్ష్యం. రే వీర్రాఘవరెడ్డి, నన్ను పట్టుకుని తప్పు చేస్తున్నావు. వదిలేయ్, లేదంటే నిన్ను చంపేస్తా. రాయ్. గజ, అలా గజాని పట్టుకుని అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ లుచ్చా గజాగాడు పోలీసులను తప్పించుకొని వీర్రాఘవరెడ్డి గారికి రాంగ్ కాల్ చేసి బయటికి పంపించి ఆయన భార్య పిల్లలను చంపుతానని బెదిరించి ఎస్ఐ గారిని కిడ్నాప్ చేసి ఆయన ప్లేస్ లోకి ఈ గజాగాడు వచ్చాడు. ఏమండి, మమ్మల్ని రెడీ అవ్వమని చెప్పి మీరెక్కడికి వెళ్తున్నారండి? పాతూరులో ఏదో ప్రాబ్లం ఉందంట. వాళ్ళు ఫోన్ చేశారు, అది క్లియర్ చేసి వస్తా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తే ఎలా? లోపలికి రండి. ప్రజలకు ఆపదొస్తే దేవుడి కంటే ముందు పోలీసుల దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తారు. చూడు రాజీ, వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోతే నాకు నేనేసుకున్న ఈ యూనిఫామ్కి ఏం విలువ ఉండదు. మీరు చేసే ఈ సర్వీస్ కి ప్రభుత్వం వారిచ్చే బహుమానం ఏంటి చెప్పండి? ట్రాన్స్ఫరే కదా. చూడు, నేను పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు నాకు డ్యూటీ తప్ప ఇంకేం గుర్తుండవు. ఏమండి, తల్లి పీక తెగిపోతే కుసో. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా ఇస్తావా? మీ ఆయన పోస్ట్ కావాలి ఇస్తావా? పట్టుకుంటే ప్రతి ఆడది ఇదే డైలాగ్. పిచ్చ పిచ్చగా మాట్లాడుకో. మా ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసులేవే. ఫోన్ చేయి, మీ అయ్యకి ఫోన్ చేయి. చెయ్యి. మీ ఆయనకే నా గురించి తెలుస్తలేదు, అందుకే నాతోనే పెట్టుకున్నాడు. రేపు బుడ్డోడా, స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. నాని చెప్పు. ఏ ఎస్ఐ, గజ దొంగ గజాని మాట్లాడుతున్నాన్రా. నన్ను లోపటేస్తావురా? నా పేరు చెప్తేనే మీ డిపార్ట్మెంట్ మొత్తం గసగసలాడేది. అసొంటిది నన్నే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తావురా? నువ్వు పట్టుకుంటే నేను తప్పించుకోలేరా? నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రో. నీ పెళ్ళాం బిడ్డలు నా దగ్గర ఉన్నారు. రేయ్, నా భార్య పిల్లల్ని ఏమన్నా చేశావో వాళ్ళనేం చేయండిరా. ఏ ప్రజలైతే నిన్ను దేవుళ్ళ లెక్క గొలుస్తున్నారు, అదే ప్రజలు నిన్ను గురి తీసే లెక్క చేస్తారే. దేవుడు నీకు నాకు ఒకే రూపం ఇచ్చిండు. ఇప్పుడు ఎస్ఐ ఈ గజ దొంగ గజ. ఇక నుంచి నీ లైఫ్ నాదే, నాదే. ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టినాలా. ఇదంతా ఎస్ఐ గారి భార్య వల్ల మాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ నిజాన్ని బయట పెట్టడానికి
ఎస్ఐ వీర్రాఘవరెడ్డి కోసం మేము వెతుకుతూనే ఉన్నాం. బాబాయ్, వీడు ఆయన రూపంలో ఉన్న గజ దొంగ గజ ఉన్మాది. వీడే మా ఎస్ఐ వీరరాఘవరెడ్డి అనుకుని ఊరంతా వీడిని చెడ్డోడు అంటున్నా నేను మాత్రం దేవుళ్ళో కొలిచాను. వీడింత దుర్మార్గుడు అన్నమాట. వీడి గురించి తెలుసుకోలేక చాలా తప్పు చేశాను. అంతేకాదు సార్, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న లక్ష్మిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశాడు సార్. ఇసువంటోణ్ణి వదిలేయాలా? నా లక్ష్మిని వీడు ఎలారా ముక్కు పచ్చలారని పసిపిల్లని చంపేయాలి నా కొడుకుని. చంపేద్దాం సార్, చంపేద్దాం. వీడిని ఇప్పుడే చంపేస్తా. ఆగండి. వీడు చంపాల్సింది మీరు కాదురా. నా చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని చంపినందుకు నేనే చెప్పాలి. చెప్పినందుకు చంపేయండి. సంపుడ్రి సార్, వాడిని సంపుడ్రి. అమ్మా లక్ష్మి, నిన్ను చంపినోడి చంపేశానమ్మా. నీ ఆత్మకు శాంతి కలుగుతుంది. శాంతి కలుగుతుందమ్మా. శాంతి కలుగుతుందమ్మా. ఇంతకీ అసలేస్తే బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. 2 రోజుల క్రితమే వీడు అతన్ని ఎక్కడ దాచడం మాకు తెలిసింది. సార్ మీ భార్య పిల్లలు సేఫ్ సార్. త్వరగా లేవండి సార్. త్వరగా లేవండి సార్. ఎవరు వచ్చేస్తారు సార్. లేవండి సార్. త్వరగా బయటపడాలి సార్. లేవండి సార్. అభి ఆయనే నీతి నిజాయితీ గల నిజమైన ఎస్ఐ వీర్రాఘవరెడ్డి. నన్ను వదిలేండి. నిన్ను వదిలేస్తే నీకు ఆకలి తీర్చిన అన్నం కూడా కన్నీరు పెట్టుకుంటుందిరా. ఎంతో మందిని చంపాడు వీడు. వీడికి చావు రుచి తెలియాలంటే బతికుంటగానే పూడ్చి పెట్టండి. నన్ను వదిలేండి. చెడుని సమాధి చేస్తున్నాం. ఇక నుంచి అంతా మంచే జరుగుద్ది. గుడ్ బై గజా.